అందరికీ నమస్కారము. ఇంకా మనం ఈ పచ్చి రొయ్యలను అయితే ఇప్పుడు చాలా రకాలు వీడియోస్ అయితే ఉన్నాయి మనకు. నిల్వ పచ్చడి, పులుసు కూరలు, వేంపుడు, స్నాక్స్, చాలా చాలా ఫుల్ వీడియోలు కానీ షార్ట్ వీడియోలు కానీ ఉన్నాయి. ఇంకా క్లీనింగ్ ఎలా చేసుకోవాలనేది కూడా వీడియో ఉన్నది. మనకి ఈ పచ్చి రొయ్యలను అయితే శుభ్రంగా కడిగినవి ఇలా ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకొని మనం కొంచెం మనం ఎన్ని వేస్తామని చూసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వేయించడం వల్ల మంచిగా లోపల వరకు వేగేటప్పుడే సాల్ట్ పట్టి ఇంకా రొయ్య మనకి ఎన్ని రోజులైనా ఖరాబ్ కాకుండా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా వేయడం వల్ల. ఇంకా అన్నీ ఇలా రొయ్యలన్నీ వేంపేసుకొని ఇలా మనము కొన్ని బాగా రోజులు నిల్వ ఉండాలంటే ఇంకా కొంచెము కలర్ మార్పుతోటి వేంపేసుకోవాలి. తొందరగా అయిపోకూడదాం అన్నోళ్ళకైతే అయిపోతుందిలే అనుకున్న వాళ్ళైతే ఈ రకంగా వేయించేసుకుంటే సరిపోతుంది. మనము రకరకాలు ఎందుకంటే మనం టైంని బట్టి ఇవి వేయించేసుకోవాలి. ఎప్పుడైనా తొందరగా అయిపోతుంది అనుకుంటే కొంచెం తెలుపు తీసుకోవాలి. ఇందులో 2 రకాలు ఉన్నాయి. బాగా రోజులు నిల్వ ఉండాలంటే ముదురు కలర్ వేయించేసుకోవాలి. తక్కువ రోజులు అంటే ఈ లైట్ కలర్ వేయించేసుకోవాలి. మనకు క్లీనింగ్ అయినాక ½ కేజీ మంచిగా మొత్తం క్లీన్ అయిన రొయ్యలు ½ కేజీకి 50 గ్రాములు సాల్ట్ వేసుకోవాలి. 50 గ్రాముల కంటే కొంచెం ఎక్కువ తక్కువ ఉప్పు కారం వేసేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. వేయించి చేసిన జీలకర్ర పొడి. ఇంకా ఆవు పొడి అంటే ఇష్టం. ఇలా పచ్చళ్ళల్లో ఆవు పొడి వేసుకోవచ్చు, కానీ ఇష్టాన్ని బట్టి ఆవు పొడి వేసుకోవాలి. ఇంక ఇది మనం ఎప్పుడన్నా వేరే రకం చేయాలనుకున్నా కానీ మంచిగా ఉపయోగపడుతుంది ఆవు పొడి వేయకపోతే. ఇలా మనం వేంపిన నూనె కూడా ఇందులోనే పోసేయాలి. ½ కేజీకి 3 నిమ్మకాయలు రసము, కొన్ని పులుపుని బట్టి చూసి రసం వేసేసుకోవాలి. ఇలా కలిపినాక ఈ విధంగా ఆయిలు, నిమ్మరసము, సాల్టు, గరం మసాలా, జీలకర్ర పౌడరు, కారము కలిపినాక ఇది మనం టేస్ట్ చేయాలి. టేస్ట్ చేసి సాల్ట్ తక్కువ ఉంటే వేసుకోవాలి. ఇప్పుడే ఇలా కలిపినాక ఇది మనం బాటిల్లో ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఎన్ని రోజులైనా కానీ. ఇలా మనం ఫ్రిడ్జ్లో పెట్టినాక ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు తీసి కొంచెం ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకొని దాంట్లో 2 లవంగాలు, ఇలాచి, పట్ట, సాజీర, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ ఇవి తాలింపుకి వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. అవి వేగినాక కొంచెము ఫ్రెష్ అల్లం వేసుకోవాలి. నిల్వ ఉన్న అల్లం వేసుకోకూడదు. అప్పటికప్పుడు తయారు చేసిన అల్లం వేసేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. మళ్ళీ కొంచెం గరం మసాలా, కొంచెం సాల్టు, పసుపు తాలింపులో. ఈ తాలింపు రెడీ చేసుకోవాలి. ఇంకా మనకి ఎప్పుడు రొయ్యలు అవసరం ఉంటే అప్పుడు అది తీసేసుకొని ఇది ఫ్రెష్గా తాలింపు అందులో పోసేసుకోవచ్చు. మనం రొయ్యలు ఎన్ని తీసుకుంటాము అనే దాన్ని చూసి ఇది పోసేసి కలిపినామంటే మంచి పచ్చడి రెడీ అయిపోతుంది. మనకు ఫ్రెష్గా టేస్టీగా. ఇంకా రొయ్యలు ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. మనం ఇలా చేసి పెట్టుకున్నామంటే ఇంకా అస్సలు ఖరాబ్ కాదు. మనకేంటంటే నిమ్మరసము, సాల్టు, కారము, గరం మసాలా, జీలకర్ర పౌడరు ఇవన్నీ పడ్డాయి. మనం వేయించిన ఆయిల్ కూడా వేసేసాము. ఇంక ఇది బాటిల్లో పెట్టుకున్నామంటే ఫ్రెష్గా ఎప్పటికప్పుడు తాలింపు వేసేసుకోవచ్చు. లేదు ఆ తాలింపు ఇష్టం లేదు అని అనుకుంటే ఇవి కొన్ని రొయ్యలు తీసేసుకొని ఉల్లిపాయ కోసేసుకొని ఇవి రొయ్యలు అందులో వేసేసుకొని మనం కర్రీ చేసుకున్నట్టు ఇంకా అల్లము, పసుపు వేసేసి తాలింపులో కొంచెం చింతపులుసు వేసామంటే మంచి కర్రీ రెడీ అయిపోతుంది. మనం తాలింపు చేయకుండా ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి ఎట్లాగూ రొయ్యల కూరల, చేపల కూరల జీలకర్ర పొడి వేసుకుంటాము, గరం మసాలా కూడా కొంచెం వేసుకుంటాం కాబట్టి ఎలాంటి కర్రీ అయినా వండుకోవచ్చు. మనం ఎలా వాడుకోవాలనుకుంటే అలా వాడుకోవచ్చు. ఇలా చేసి పెట్టుకున్నామంటే మనకు చాలా రకాలు ఎప్పుడు ఒకే రకం తినబుద్ధి కాదు కాబట్టి రకరకాలుగా చేసి పెట్టుకోవచ్చు. ఇలా మనం బాటిల్లో ఎత్తి పెట్టుకున్నామంటే. పచ్చడి కావాలంటే మనం ఇందాక చూసిన తాలింపు కొంచెం ఆవపొడి వేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది. ఇందులో ఇలాగ చేసుకోవాలనుకుంటే కర్రీలాగా చేసుకోవచ్చు. ఏంటంటే ఇలా చేసి పెట్టుకుంటే దేనికంటే దానికి రెడీ రొయ్యలు. టేస్టీ రకరకాల వంటకు రొయ్యలు రెడీ మనకు. లైక్ చేయండి.